కూర్చొని బంగారం మీద నడిచినా నిన్ను అదే సమాధిలో కప్పెడతారు. రోడ్ల మీద అడుక్కు తిన్నా నిన్ను కూడా అదే సమాధిలో పాతి పెడతారు. మనం అందరం వెళ్ళేది ఒకే స్థలంలోకి. ఎవరండి, ఎవరి మీద కక్ష పెంచుకుంటున్నావు? నీ తమ్ముడి మీద? భూమి మీద అందరు ఎవరు? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఎవరి మీద కక్ష పెంచుకుంటున్నావు? ఒక మాట చూద్దాం, మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనం రోమపత్రిక చూసాం కదా, రోమపత్రికలోనే మరొక మాట చూద్దాం. అప్పుడు ఇక్కడికి వద్దాం. 9వ అధ్యాయం చూడండి సార్ పిల్లలారా. రోమపత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అక్కడ ఏముంది చూడండి పిల్లలారా. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, చూడండి, దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూసారా పిల్లరా, ఏమనుంది? మళ్ళా చదవండి పిల్లలు. మళ్ళీ అర్థమైందా మీకు? అర్థమైందా? మళ్ళీ చదవండి పిల్లలు. మళ్ళీ చదవండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూసారండి ఎలా ఉంది? చక్కగా చెప్తున్నాడండి. మన నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి. ఎప్పుడు? కొత్తగా జన్మించేటప్పుడు. కొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మము. ఒక మాట చెప్తున్నాను, ఎంతమంది అయితే బాప్తిసం పొంది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎప్పుడైనా ఆయన మరణంలో పాలు పొందుకున్నాం మనము? ఎవరికైనా పక్కింటోళ్ళు సువార్త చెప్పామా? చెల్లి నిన్ను అడుగుతున్నాను సూటిగా. బాప్తిసం పొంది 20 ఏళ్ళు అయింది చెల్లి, నువ్వు నీ భర్తకు వాక్యం చెప్పావా? ఇంట్లో చెప్పావా? లేదు. తెల్లవారు వాడు పేకాట ఆడి వస్తాడు, మందు తాగొస్తాడు. ఆడు నువ్వు తిట్టుకోవడం కాదు చెల్లి, తిట్టుకోవడం కాదమ్మా, వాక్యం చెప్పు. మనిషి చెప్పితే మారతాడు. కోపంతో జయించలేవు, ప్రేమతో జయించాలి ఏదైనా. క్రీస్తు కోపంతో జయించాడా? ప్రేమతో జయించాడా? మనం నమ్ముకున్న క్రీస్తు అండి. మనం నమ్మిన క్రీస్తు ఏమన్నాడు? పిల్లలు ఆలోచించండి. ఏమన్నాడు పిల్లరా? మనం నమ్మిన క్రీస్తు, నిన్ను కుడి చెంప మీద కొట్టినవాడు వైపులకు నీ ఎడమ చెంప కూడా చూపమన్నాడా? నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప మీద తిరిగి కొట్టమన్నాడా? చెల్లి ఆలోచించు. ప్రేమతో మారిపోతాడు మనిషి. మార్చాలి నువ్వు. నా భర్త రోజు తాగుతాడు, అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్తావు. ఆడేం చేస్తాడమ్మా ప్రార్థన? నువ్వు ముందు మారాలి. నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు మారి నీ భర్తకు వాక్యం చెప్పాలి. చెప్తున్నావా? ఆదివారం రావుతులు తలస్నానం చేసి చక్కటి చీర కట్టుకుని బైబిల్ కట్టుకుని గుళ్ళో పోయి కూర్చోవడం కాదు. నీ భర్తకు చెప్పు వాక్యం. గుణవంతురాలైన స్త్రీలా ఉండి భర్తకు వాక్యం నేర్పించు. ఓకే భర్తలారా, మనము ఈసారి నీ భార్యకి చదువు రాలేదనుకో, నువ్వు చదువుకున్నావు కదా, వారం గుళ్ళోకి వస్తున్నావు కదా, వాక్యం చెల్లికి నేర్పించు. తమ్ముడా, నేర్పించాలి. వాక్యంలో ఎదగాలి. మనం ప్రతిదినం వాక్యంలో ఎదగాలి. ఎన్నాళ్ళు చెప్పండి పిల్లలారా, ఎన్నాళ్ళు నా ప్రియమైన తల్లిదండ్రులారా, నా చెల్లి, తమ్ముడు, అక్క, ఆలకించండి ఒకసారి. ఎన్నాళ్ళు చెప్పండి. ఎన్నాళ్ళు? 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఆలయానికి వెళ్తున్నావు. ఎప్పుడైనా పిల్లలను కూర్చోబెట్టి కుటుంబ కూడికి పెట్టుకున్నావా? లేదు. వస్తారా ఆదివారం అయ్యగారు, గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాం, మన దగ్గరంతా కాలుకి ఇచ్చేయచ్చు, అయితే అయిపోయింది. మళ్ళీ వారం వరకు గుడి ముఖం చూడం మనం.
ప్రతి దినము నా సిలువను ఎత్తుకుని ఎవడైతే, చెప్పండి, మనం నమ్ముకున్న క్రీస్తన్న మాట ఇది, ఎవడైతే తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకుని ప్రతి దినము మోస్తాడో, సిలువ అనగానే చెక్క సిలువ చేసుకుని ఈ దాన్ని తిరగమంటలేదు ఆయన. సిలువ అనగా సువార్త. చెల్లి, ఈ రోజు నుంచి మనసు మార్చుకోవడం ట్రై చేయి. నీ భర్త తాగొచ్చాడని దేవుడితో చెప్పుకునే ఆటం కాదు చెల్లి, నీ భర్త ఇంట్లో మార్చడం ట్రై చేయి. చేస్తారా? చెయ్యాలి. ఎంత గొప్ప ధన్యతని ఆయన మాటలు చెప్తుంటేనే నాకేంత హ్యాపీగా ఉందంటే, పిల్లలారా, దేవుడు ఎంత సంతోషిస్తాడు. రక్షణ అనే వాడు మనం ఎక్కితే సరిపోదు, మన కుటుంబాన్ని ఎక్కించాలి. నోవహు ఒక్కడ ఎక్కాడా? లేదే. తన కుటుంబాన్ని రక్షణ అనే వాడ మీదకి ఎక్కించుకున్నాడా లేదా? ఎక్కించుకున్నాడమ్మా? ఎక్కించుకున్నాడా? ఎక్కడ ఉందన్నమాట? చదివాం కదరా మనం ఇప్పుడు. అక్కడ ఏమనుంది? 8 మంది అనగా ఓ నోవహు ఆ కాలంలో ఆ కుటుంబాన్ని అంతా వాడెక్కించుకున్నాడంట. దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ మేరలేదు. మరి ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఇలా ఉన్నాయి? 20 ఏళ్ళగా మనం చర్చికి వెళ్తున్నామే, రోజు పాఠం చేస్తే చెల్లి, మరి భర్త రోజు తాగొచ్చి ఎందుకు కొడుతున్నాడు? ఎక్కడ జరుగుతుందో ప్రాబ్లం? అది మూలం మనం చూడాలి ఫస్ట్. తాగొచ్చేది భర్త మీద చిరాకు పడితే వాడు ఇంకా బాధే అవకాశాలు ఉన్నాయి. ప్రేమతో చెప్పమ్మా, స్త్రీలు ప్రేమతో చెప్తే భర్త మారే అవకాశం ఉంది. పగతో చేయించలేవురా, ప్రేమతోనే చేయించాలి. ప్రేమతో చేయించు. కన్నీళ్ళు పెట్టుకోపోతాడు, ప్రేమతో చేయించు, ప్రేమతో చెప్పు. నీ కుడి చెంప మీద కొట్టిన వాడు వైపు నీ ఎడమ చెంప చూపమన్నాడే మన రక్షకుడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? అవతల వ్యక్తి మరలా కొట్టగలరా? ఎవడన్నా మన కొట్టినప్పుడు రెండో చెంప చూపించి, నాన్న తమ్ముడు నువ్వు ఇక్కడ కూడా కొట్టు అన్నావు అనుకో. మనం ఇంతకుముందు బ్రతికిన కాలాన్ని చూడకండి, ఇప్పుడు మార్పు చెందిన కాలాన్ని చూద్దాం మనం. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మన చెల్లింగి గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉన్న మనమంతా ఒకే దిక్కును బ్రతుకుతున్నాం. చనిపోయే వరకు మనంతా కలిసి ఉంటాం. అలాగే ఒకరి మీద ఒకరు దేశాలు పెంచుకోవద్దు. మనం ఏం పట్టుకొచ్చాం, ఏం పట్టుకుని వెళ్ళిపోతాం. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:16 చదవండి ఒకసారి పిల్లల. 1 కొరింథీ 3:16 చదవన్నాడు. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? బాగా ఆలోచించండి. ఏముందో ఆలోచన చెయ్యండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఒక చక్కని మాట దేవుడు రాయించాడండి మన కోసం. ఆ మాట ఏముందో చదువుదాం. మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం, మనము దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం, చిన్నారావు అనే నేను దేవునికి ఆలయం, కావ్య అనే చెల్లి, కావ్య అనే సహోదరాలు ఎవరికి ఆలయం? దేవునికి. జయశ్రీ అనే సహోదరి ఎవరికి ఆలయం? దేవునికి. ఏమండి? సూర్యప్రకాష్ అనే సహోదరుడు ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రపంచ జనాభా 6 నెలలు ఉన్న వాళ్ళందరూ మనకి దేవునికి ఏమవుతాం? మనం ఆలయము. ఎవడైనా దేవుడిని ఆలయం పాటు చేస్తే దేవుడు వాడిని పాటు చేస్తానంటే కొంతమంది చేతగాని బోధకులు ఏమన్నారో తెలుసా? ఎవడైనా దేవుని ఆలయం పాటు చేస్తే వాడు దేవుడు పాటు చేస్తాడని ఏ ఆలయాన్ని జీవించారో తెలుసా? కట్టడాలు సిమెంట్తో కట్టిన ఆలయం జీవించి ఎవడైనా ఈ ఆలయాన్ని పాటు చేస్తే దేవుడు పాటు చేస్తాడు. అది కాదు. ఇక్కడ చదువు నా సహోదరులారా, ఏది ఆలయం అంటున్నాడు దేవుడు? చెప్పండి, ఏది ఆలయం అంటున్నాడు?
చదవండి. మీరు దేవుణ్ణి ఆలయమై ఉన్నారనియు దేవుణ్ణి ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు వచ్చింది మనలోకి?